అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, దేవుని పరిచారకులను నేను గురించి చెప్పుదురు. యెషయా 61:6. వారు మా దేవుని పరిచారకులని మనుషులు నేను గురించి చెప్పుదురు. ప్రైజ్ లార్డ్. మా దేవుని పరిచారకులని ఎవరిని గురించి చెప్తారు? ఏ పరిచర్య, ఎట్టి పరిచర్య చేయవారిని గురించి చెప్తారు, చెప్పగలరు? 1 కొరింథీ 12:5-6 పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, నానా విధములైన కార్యములు కలవు, అందరిలోనూ అన్నింటినీ జరిగించే దేవుడు ఒక్కడే. 8-10 చూస్తే కొన్ని పరిచర్యల గురించి చెప్పబడతా ఉన్నాయి. వాక్య పరిచర్య, స్వస్థపరచు పరిచర్య, అద్భుత కార్యాలు చేయ పరిచర్య, ప్రవచన పరిచర్య, ఇట్లా 11 వీటన్నిటిని పరిశుద్ధాత్ముడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయచ్చు ఉన్నాడు. ఇకపోతే 12 నుండి చూస్తే దేవుని సంఘమును క్రీస్తు యొక్క శరీరంగా పోల్చి చెబుతూ మరి కొన్ని విషయాలు వివరంగా తెలియజేస్తా ఉన్నవి ఈ లేఖన భాగాలు. అవి ఏమంటే, శరీరంలోని ప్రతి అవయవం కూడా వాటి పనులను అవి ఎలాగ నిర్వర్తిస్తూ ఉంటాయో అలాగనే మనం క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవంలో ఉండి, కొందరు అపోస్తలులు, మరి కొందరు ప్రవక్తలు, కొందరు బోధకులు, కొందరు కాపరులు, కొందరు సువార్తికులు, కొందరు ఉపదేశకులు, కొందరు అద్భుతములు చేయవారు, కొందరు ఉపకారములు చేయవారు, కొందరు ప్రభుత్వం చేయవారు, కొందరు భాషలు మాట్లాడేవారు, కొందరు భాషలకు అర్థం చెప్పేవారు. ఇట్లా ఎఫెసీ 4:12 చెప్పబడినట్లుగా పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించటకును దేవుడే ఆలోచన నియమించి ఆయా పరిచర్యలను జరిగింపు చేస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ లార్డ్. పౌలు భక్తులు తన ద్వారా జరిగించబడిన మరికొన్ని పరిచర్యల గురించి తెలియజేస్తా ఉన్నాడు. అపొస్తలుల కార్యం 6:4 ప్రార్థనా పరిచర్య, వాక్య పరిచర్య. రోమా 15:16 అన్యజనుల నిమిత్తం పరిచర్య. 25 అలాగే 1 కొరింథీ 16:15 పరిశుద్ధుల కొరకు పరిచర్య. 2 కొరింథీ 11:15 నీతి పరిచర్య, క్రీస్తు పరిచర్య. 23 కొలస్సీ 1:8 కూడా క్రీస్తు పరిచర్య అని చెబుతా ఉన్నాడు. ఇంకను గమనిస్తే పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ద్వారా జరిగించే పరిచర్య. రోమా 8:16, హెబ్రీ 13:15 సాక్ష్యం ఇచ్చే పరిచర్య. 1 కొరింథీ 2:10 దేవుని వాక్య మర్మములను బయలుపరచు పరిచర్య. 2 తిమోతి 1:6 దేవుని కృపావరమును ప్రజ్వలింపచే పరిచర్య. మరి అలాగే యెషయా 61:1-4 వరకు తెలియజేయబడినట్లుగా స్వార్థ పరిచర్య, ఆదరణ, ఓదార్పు, బలపరచబడుట వంటి పరిచర్యలు. అలాగే చాలా కాలం నుండి పాడైన స్థలాలను, పాడైన పునాదులు, పాడైన పట్టణాలు నూతనంగా స్థాపించు పరిచర్యలు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురమును కట్టు పరిచర్య. మరి ఇట్లా అనేకమైన పరిచర్యలు ఉండగా 1 కొరింథీ 12:11 చెప్పబడినట్లుగా మీకు నాకు పరిశుద్ధాత్మ ద్వారా తన చిత్తము చొప్పున ప్రత్యేకంగా పంచి ఇచ్చి మన ద్వారా కార్యసిద్ధి కలుగజేయటం బట్టి 1 తిమోతి 1:6 చెప్పబడినట్లుగా దేవుని కృపావరములను మనము స్వతంత్రించుకుని ప్రజ్వలింప చేయటం ద్వారా కార్యసిద్ధి కలుగజేయటం బట్టి ప్రజలు మనల్ని గూర్చి వారు మా దేవుని పరిచారకులని మనుషులు మనల్ని గూర్చి చెప్పినట్లు మనము మన పరిచర్యను కొనసాగించగలుగుతున్నామా అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. పౌలు భక్తుడు తన గురించి తాను ఇలాగ చెప్పుకోగలుగుతున్నాడు. ఏమంటే 2 తిమోతి 1:11 సువార్త విషయంలో నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుని గాను, బోధకుడు గాను నియమింపబడితిని. అలాగే 1 తిమోతి 2:7 ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను గాను, అపోస్తలుని గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యులకు బోధకుడు గాను నియమింపబడితిని. అలాగే 2 తిమోతి 1:12-13 పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను నమ్మకమైన వానిగా ఎంచి తన పరిచర్యకి నియమించినాడు దేవుడు అని చెబుతా ఉన్నాడు. అయితే పరిచారకులు అనబడిన వారు 1 తిమోతి 3:8-13 చెప్పబడినట్లుగా మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగిలిన మద్యపానాసక్తులను, దుర్లాభమును అపేక్షించు వారినై ఉండక విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను.
తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అలాగే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండలు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారును అయి ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారిని ఉండవలను. అలాగే కొలస్సి 4:17 ప్రభునందు మనకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాన్ని గురించి బాగా జాగ్రత్త పడవలసినది. అలాగే 1 తిమోతి 4:6 విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకులుగా ఉండవలసినది. 2 తిమోతి 4:5 పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. చివరిగా కీర్తన 103:21 దేవుని చిత్తమును నెరవేర్చుచు ఉన్న ఆయన పరిచారకులుగా ఆయనను స్తుతిస్తూ యెహోవాను సన్నిధించబద్దులమైనాము. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, పరిశుద్ధాత్ముడు తన చిత్తము చొప్పున ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయ పరిచర్యను మాన్యులై, అనింద్యులై, మంచి పరిచారకులై అప్పగింపబడిన పరిచర్య సంపూర్ణంగా జరిగించుచు వీరు మా దేవుని పరిచారకులని మమ్మను గూర్చి మనుషులు చెప్పగలుగునట్లు పరిచారకులమైన మాకు నీ కృపను మెండుగా అనుగ్రహించమని బ్రతులాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరో వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.